హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. ఈరోజైతే మన వీడియోలో బీరకాయ పొట్టుతో కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. బీరకాయ పొట్టుతో ఎంతమంది ఈ రెసిపీ చేస్తారో కామెంట్ చేయండి. ఈ బీరకాయ పొట్టుతో చేసే ఈ కారప్పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా బాగా సెట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. బీరకాయ పొట్టుతో అసలు కారప్పొడి ఎలా చేస్తారు, పచ్చడి చేస్తారు కానీ అది మిక్సీలో వేసి మిక్సీ పట్టంగానే ముద్దలాగా అవుతుంది. మరి పొడి పొడిగా ఎలా అవుతుంది కారప్పొడి అంటున్నారు అనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు బీరకాయలు అయితే తీసుకున్నాక ఫస్ట్ అయితే పైన సన్నగా ఉన్న లేయర్ అయితే తీసేయాలి. చూసారు కదా, ఇలా తీసేసుకున్నాక బీరకాయలను అయితే నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే పొట్టు అయితే తీసేసుకుందాము. ఇంతకుముందు ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి. చూసారు కదా, పొట్టునైతే ఈ విధంగా పూర్తిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి అయితే పెట్టేసుకుందాము. పెట్టుకున్నాక ఇప్పుడైతే పల్లీలు అయితే 1 కప్పు వరకు వేసేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయాక 1/2 కప్పు వరకు అయితే పచ్చిశనగపప్పు అయితే వేసేసుకుందాము. ఇవి కూడా వేసేసుకున్నాక కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కదా. ఇలా వేగిపోయాక 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక 100 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుందాము. ఇవి కూడా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి, మాడిపోతే చేదు అనేది వస్తుంది. కొంచెం వేగిపోయాక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుందాము. ఇప్పుడైతే 1 స్పూన్ సరిపోతుందండి. మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇవి కూడా వేసుకొని వేయించుకున్నాక తీసి ప్లేట్లోకి వేసేసుకున్నాక ముందుగా తీసుకున్న బీరకాయ పొట్టునైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్నాక ఇవి కూడా కళాయిలో వేసుకొని కలుపుకుంటూ 2 మినిట్స్ వరకు వేయించుకున్నాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకుందాము. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. దీంట్లో ఇంకా ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. బీరకాయ పొట్టుతో పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో మన ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను, చూసేయండి. చూసారు కదా, 10 మినిట్స్ అయితే మగ్గించుకున్నాక మూత తీసుకొని మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసుకుందాము. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మన ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. చూసారు కదా, పూర్తిగా ఇలా చల్లగైపోయాక ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పల్లీలు అయితే మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాక ఓ 10-15 ఎల్లుల్లిపాయలు అయితే తీసేసుకుందాము. నేనైతే ఇక్కడ ఎల్లిపాయల పొట్టు అయితే ఏం తీయలేదు, మీరు కావాలంటే తీసుకొని వేసుకోవచ్చు, లేదంటే అలానైనా వేసుకోవచ్చు. వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని రుచి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. వేసేసుకున్నాక మిక్సీ గిన్నె మూత పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్నాక కారం అయితే మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా వేసేసుకుందాము. బీరకాయ పొట్టు వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అవ్వట్లేదని వాటర్ అయితే అస్సలు పోసుకోకండి. వాటర్ పోసుకోవడం వల్ల తొందరగా పాడవుతుంది, మళ్ళీ ముద్దలాగా కూడా అవుతుంది. అందుకనే వాటర్ అస్సలు పోసుకోకూడదు. వాటర్ పోసుకోకుండానే చూసారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4-5 ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుందాము. వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే వేసేసుకుందాము. వేసుకున్నాక పోపునైతే మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిపోయాక చిటికెడు పసుపు, కరివేపాకు అయితే వేసేసుకుందాము. చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకున్నాక పోపు అయితే మంచిగా వేయించుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైనంత వరకు పక్కన పెట్టుకుంటే చూసారు కదా, ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇలా పట్టుకొని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక 20 డేస్ వరకు అయినా అలానే ఉంటుంది, అస్సలు పాడవదు. టేస్ట్ కూడా అలానే ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పొడిగా అవ్వదు, ముద్దలాగా అవుతుందని అస్సలు భయపడకండి. వేయించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా పొడి పొడిగా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.
ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.